వామన తిని చూడు. వామనే ఉమ్మ కారం కారం ఉంది. ఇది మొత్తం ఎండినాక ఇక వామనే అత్తమ్మ. నువ్వే చల్లినవా? నేనే చల్లితే ఇక్కడ కూడా ఉంటే నేను చల్లింది నాకు గుర్తులేదు. సోపు చెట్లే కదా అని ఈ నుంచి ఆడికి మొలిచినాయి, అన్ని పీకేసిన. అయ్యయ్యో. తర్వాత వామ చెట్టు అని ఆదికొచ్చింది. కందికాయలు బాగా కాసినాయిగా ఇంట్లోనే. కందికాయలు మంచిగా ఎప్పుడన్నా వండుకురా అత్తమ్మ? ఉడకబెట్టుకురా? గిన్నె అయితే మా బాన్నగాడు ఉడకబెట్టుకొని తెంపుకొని వచ్చి కందికాయలు అయితే ఇంకా ఆడు పోయినాక ఇంక మళ్ళీ పూత, అప్పుడు పూత ఉంది. కాకర చెట్టు కాస్తలేదా అయితే కాయలు? కాస్తలే. చిక్కుడు చెట్టు కాసిందా? చిక్కుడు చెట్టు ఇవాళ అదే కూర చిక్కుడు చెట్టు కాసిందా అంటావు. అయ్యో అయ్యో, అవును కాదు. ఇగోడు ఇట్లా ఎండిపోతున్నాయి. ఏంటిది? కాకరకాయ. ఆహా, ఎందుకో మరి. బంతి చెట్టు కూడా వస్తున్నాయి పూలు. అత్తమ్మ మాత్రం మస్తు చెట్లు పెట్టింది మంచిగా. మా కోడలు వచ్చి కూడా ఇచ్చినాయి. ఈ చామంతి చెట్లు ఎన్నో తెచ్చినావు? వాళ్ళ ఇంటి దగ్గర వేరే కలర్ కూడా ఉండే కదా. నాకు ఒక్కటే మొక్క ఇచ్చింది. ఒక్కటే మొక్క ఇన్నేనాయా మంచిగా? ఎన్ని చెట్లు? ఇంత మొక్క ఇస్తే ఆ మొక్క తెచ్చి ఆడబెట్టిన. ఆడబెడితే పరుసుకపోయింది కానీ ఒక్క పువ్వు పూయలే. మళ్ళీ ఈడ తెచ్చి పెట్టినావు. ఎండ తగులుతుంది కదా అందుకనే మంచిగా అయినాయి. ఇంకా ఈడ ఆడ పూస్తలేదని అవన్నీ బీక్కు. వంకాయలు 2 రకాలు ఉన్నాయి కదా, ఒకటి ఏమో నల్ల వంకాయలు, పచ్చ వంకాయలు. ఏమో సాకల సత్యమ్మ ఇస్తారు వాళ్ళ చిలకలాగా పోయి వస్తూ తెచ్చి మనమ్మకి ఇస్తుంటే నాకు ఇవి అంటే ఇచ్చింది. అవి పెడితే అవి పచ్చగా అయితే లేవు. అవి ఉన్నాయి. ఒకటి కాసింది, గీడొకటి కాసింది, గాడొకటి కాసింది. ఒకనాడు 4 కాస్తే వండుకున్నా, ఒకనాడు 4 కాస్తే వండుకున్నా. దీనికి ఒకటి కాసింది ఎర్రకాయ నల్లకాయ. ఈ 3 చెట్లేమో ఈ నత్తి గద్ద పెట్టింది. పూల చెట్ట గిది ఏం అదేం చెట్టు నాది? షోకేజ్ చెట్టు. అది ఇట్లా పొడుగు పూస్తుంది కొంచెం. ఏ చెట్టు ఒకసారి అంత కాగానే 10 కుక్క ఏమో తోముకొని తిన్నది. మళ్ళా ఈగురు పెట్టింది. ఈసారి నువ్వు నీళ్ళు వచ్చినప్పుడు ఇంత లోపలికి ఎట్లా దిగుతావు అత్తమ్మా? అంటే ఈడ బాటిల్ ఈడ పెడతావు పక్కకు. ఓయమ్మ, ఏడంగా దిగుతావు. భద్రం అమ్మ, జారేవు. ఏం పడతలే. మరి ఏడ పడతావు? వస్తాయా? ఈడేం పట్ట నీళ్ళు. అదే ఒక పైపు పైకి వేసుకుంటే నీళ్ళు మస్తు వస్తున్నాయిగా. ఇంకెట్లా ఆడబడుతున్నాను ఎక్కువ. ఇప్పుడు నీళ్ళు మస్తు వస్తున్నాయి, సాగర్ నీళ్ళు. ఎంత వచ్చినా దాని అంతేనా? అయినా వీళ్ళకి దిగనిది. ఇంకో వాళ్ళు పట్టం అప్పుడు దాని కింద టబ్బు పెడతా, తేటగా టబ్బు కడిగి పెడతా. పెట్టి ఇంక అలానే టబ్బులోనే వేసి బాటిల్ వేసి పట్టుకొని పెడతా. థ్యాంక్స్ అత్తమ్మా, మంచి చెట్లు ఇచ్చినావు. ఏర్లు బాగున్నాయి, మంచి పూలు వేయాలి. మరి కాకరకాయలు పచ్చడకా? ఇవి ఇట్లా కాకరకాయ కారం చేస్తారు కదా, కారానికేనా? బాగుంటాయి కాకరకాయ కారం. నాకు కూర ఇంకో గీడ ఉన్నాయి కాకర చెట్టు. ఇంకో గీడ ముడిచింది అవతల. అగో అక్కడ ఉంది. ఆడ మొలిస్తే తెచ్చిన పండుకాయ కానొచ్చింది. 4 కాయలు పచ్చికాయలు కానొచ్చింది. అవి కోసిన. డిజైన్గా బాగా పెట్టిన మంచిగా కోసి ఎండబెట్టిన. ఓసారి ఇట్లా ఎండబెట్టినేమో గిన్నెడు ముక్కలు వింటే చింతకాయలు పోతే కాకరకాయ చేసిందమ్మా అన్నది. అంటమ్మా కారం కొట్టి పెడతాను, కారం పెడతాను అన్నది. ఆంధ్రాలో అట్లనే వస్తారు అందరూ. ఎవరైనా
ఆ. పచ్చి నూనె పోస్తే పచ్చి పచ్చి వాసన పడుతుంది. మనమేమో మంచిగా కాయబెట్టుకొని నీ పచ్చడి మా పచ్చడి చూడు ఎట్టుందా అని అంటే బాగున్నావా బాగున్నాడు. ఈసారి కాస్తే ఇస్తలే చిక్కుడుకాయ. ఎందుకు ఇంటికాడ ఉందిగా చెట్టు చిక్కుడుకాయలు ఎందుకు నాకు ఏమొద్దు. నీ చెట్టుకి మా చెట్టుకి తేడాలే. ఇంతకుముందుకు ఇట్లాంటి చెట్టే ఉండేది అత్తమ్మ కానీ మాది ఎనుపుకాయ. అవునవును ఇది కూడా టేస్టే ఉంటుంది. ఆ కాయలేమో వెడల్పు లేవు కానీ గింజలు మాత్రం మస్తు గింజలు ఉన్నాయి, గింజలు బాగున్నాయి. ఎనుపుకాయ ఈ కాయ నేను అనుకున్నా కదా ఈ కాయను చూసి ఇగో ఈ కాయను చూసి ఇదివరకు అనపకాయలు ఉండే అనపకాయలు లెక్క ఉండే సేమ్ అట్లనే ఉన్నాయి కదా, అచ్చే ఉన్నాయి అనుకొని ఇవాళ వండి చూడాలని గిద్దే ఇన్ని అంత దొలాటే గిన్నె గిన్నెతే ఇంకంతవరకు పూర్తి చేసిన. సరే మరి వస్తా బాయ్.